హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. జూలై 31 లోపు మీ రిటర్న్స్ని ఫైల్ చేసుకున్నారా? అయితే కంగ్రాచులేషన్స్. గత సంవత్సరం ఒక రికార్డ్ స్థాయిలోని రిటర్న్స్ ఫైల్ చేయడం అనేది తెలియపరిచారు ప్రభుత్వం వాళ్ళు. అయితే ఈ 6.77 crore రిటర్న్స్ అనేవి లాస్ట్ ఇయర్లో ఫైల్ అయినాయి అంట. సో అందులో మీరు కూడా ఒకళ్ళే. కాకపోతే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 16% ఎక్కువ ఈ సంవత్సరానికి. అంటే గత సంవత్సరంలో 5,80,00,000 మంది వాళ్ళ యొక్క ఐటీ రిటర్న్స్ని ఫైల్ చేసుకుంటే ఈసారి 6,77,00,000 మంది చేసుకున్నారు. అండ్ ఇందులో గమ్మత్తైన విషయం ఏంటి అని అంటే, మొట్టమొదటిసారిగా ఐటీ రిటర్న్స్ని నిర్మించిన వాళ్ళ సంఖ్యని కానీ చూసినట్టయితే 53,67,000 మంది మొట్టమొదటిసారిగా చేసుకున్నారని తెలుస్తుంది. అయితే దీని ద్వారా మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? చాలా మంది ఒక కర్తవ్యంగా భావించి వాళ్ళ యొక్క డ్యూటీగా, రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఐటీ రిటర్న్స్ని ఫైల్ చేస్తున్నారు. సో ఐటీ రిటర్న్స్ని అసలు ఎందుకు ఫైల్ చేయాలి? ఐటీ రిటర్న్స్ ద్వారా మనకి ఎంతైతే ఆదాయం ఆ సంవత్సరంలో వస్తుందో దాన్ని మనము డిక్లేర్ చేస్తూ మనకి వర్తించే సెక్షన్స్ ఆధారంగా ఏవైతే డిడక్షన్స్ అండ్ ఎగ్జామ్షన్స్ ఉంటాయో వాటిని క్లెయిమ్ చేస్తూ ఫైనల్గా ఈ పర్టికులర్ ఆదాయం మీద ఇంత పన్నుని చెల్లించాలి అనే లెక్కలు ఈ పర్టికులర్ రిటర్న్ ద్వారా కడతాము. కాకపోతే మీరు కానీ టైం లోపు, అంటే ఇచ్చిన గడువు లోపు కానీ ఐటీ రిటర్న్స్ని కానీ చెల్లించకపోతే వివిధ రకాల జరిమానాలు, వడ్డీలు అండ్ దీనితో పాటుగా చట్టరీత్యా చాలా రకాల పనిష్మెంట్స్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఇవన్నిటిని ఎందుకు ఎదుర్కోవడం? టైంకి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకుంటే సరిపోతుంది కదా. అయితే ఈ పర్టికులర్ వీడియోలోని అసలు ఏం చెప్పడానికి వచ్చాను ఐటీ రిటర్న్స్కి సంబంధించానంటే, మనము కొన్నిసార్లు కరెక్ట్గా టైం లోపలే ఐటీ రిటర్న్స్ని ఫైల్ చేసినప్పటికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఏదో ఒక కారణం చేత నోటీసెస్ అనేవి పంపిస్తారు మన రిటర్న్స్ మీద. అయితే నోటీసెస్ అంటే ఏంటి? వెంటనే మనం నోటీస్ని చూడగానే మనకు ఒక్క నిమిషం షాక్కి గురయ్యి వెంటనే కంగారు పడిపోయి అసలు ఏం అర్థం అవ్వకుండా ప్యానిక్ అవుతాం. అయితే అసలు ఏ కారణం చేత నోటీసులు వస్తున్నాయి, ఈ నోటీస్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అండ్ దీన్ని కానీ మనం టైం లోపు, ఇచ్చిన టైం, కేటాయించిన టైం లోపు కానీ మనము రిప్లై ఇవ్వకపోతే ఎటువంటి జరిమానాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత దీన్ని నేను కరెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను, ఎక్కడికి వెళ్ళి ఎలాగ నేను చేయాలి అనే పూర్తి వివరాలని ఈ వీడియో ద్వారా అందించడం కోసం మీ ముందుకు మేము రావడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోతాం ఆ వీడియోలోకి. కానీ మొట్టమొదటిసారిగా కానీ మీరు మా గ్రో తెలుగులోని కానీ వీడియోస్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్న వాళ్ళుగా ఇంకా మంచి టాపిక్స్ తోటి, మీకు ఎప్పటికప్పుడు ఉపయోగపడే కంటెంట్ తోటి మేము ఎందుకు రావడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. నేను సి హిరణ్మయ్య. ఈరోజు మనం చూడబోయేది అసలు ఐటీ రిటర్న్స్కి సంబంధించిన ఐటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే నోటీసెస్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అండ్ ఎలా దీన్ని మనం ఎదుర్కొంటూ రిప్లై ఇవ్వాలి. మొట్టమొదటి అసలు ఐటీ నోటీస్ అంటే ఏంటి? సో ఈ నోటీస్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఒక లెటర్ లాగా పంపిస్తారు. సో దీంట్లోని రిటర్న్లో అంటే రాసి వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు? మీ యొక్క ట్యాక్స్ అకౌంట్లోని ఏమన్నా ఒక సమస్యలు కానీ, చిన్న చిన్న ఇష్యూస్ కానీ, ఆర్ ఏదన్నా ఒక విషయం వాళ్ళు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు అని అంటే దాన్ని ఈ నోటీస్ ద్వారా మీకు అందజేస్తారు. నోటీసెస్ అనేవి ఆన్లైన్లో రావచ్చు, ఆఫ్లైన్ మోడ్లో కూడా వాళ్ళు మీకు పంపించవచ్చు. అయితే దీని ద్వారా వాళ్ళు ఏదైనా ఒక వెరిఫికేషన్ అవ్వచ్చు, కరెక్షన్కి సంబంధించి అవ్వచ్చు, ఆర్ ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆర్ ఏదైనా ఒక అమౌంట్ని పేమెంట్ చేయాలనో, ఆర్ లేకపోతే మీకు ఇంత రీఫండ్ డ్యూ ఉందనో, ఆర్ ఏదైనా అడ్జస్ట్మెంట్స్ చేస్తామనో, వివిధ రకాల కారణాల చేత మీకు వాళ్ళు ఒక నోటీస్ని వాళ్ళ యొక్క లెటర్ రూపంలోని వాళ్ళు అన్నిటినీ డీటెయిల్ చేస్తూ మీకు పంపిస్తారు. సో వెంటనే కూడా ఎప్పటికప్పుడు నోటీసులు అనేవి వచ్చిన వెంటనే మీరు చాలా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐటీ డిపార్ట్మెంట్లోని ఒక రొటీన్ ప్రొసీజర్గా ఇటువంటి నోటీసులు ఎప్పటికప్పుడు SSCLకి పంపిస్తూనే ఉంటారు. సో మీరు అసలు ఏంటి ఆ పర్టికులర్ నోటీస్? కొన్నిసార్లు చాలా చిన్న విషయం అయి ఉంటుంది, చిటికెలో తీరిపోయేవి కూడా ఉంటాయి. దాన్ని మనం పెద్ద విషయంలోని, పెద్ద రీతిలోని పానిక్ అయిపోయి ఇవన్నీ చేయాల్సిందిగా ఉండదు. సో ఎప్పుడన్నా మీకు ఒక నోటీస్ వస్తే వెంటనే ఆ నోటీస్ని తీసుకుని అసలు ఏ సెక్షన్లో నోటీస్ని పంపించారు, దీని యొక్క అర్థం ఏంటి, దీని యొక్క తాత్పర్యం ఏంటి, ఇది కానీ మీరు వాళ్ళు ఇచ్చిన డేస్లో కానీ కేటాయించి, అంటే వాళ్ళు ఎంతో కొంత నోటీస్తో పాటుగానే ఇన్ని రోజుల్లోగా మీరు దీనికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అని తెలియపరుస్తారు. ఆ పర్టికులర్ డేస్లోగా కానీ మీరు ఇవ్వకపోతే అప్పుడు మీకు ఎంతో కొంత జరిమానా అనేది విధిస్తారు. ఇంకొన్ని సెక్షన్స్ ఆర్ ఇంకొన్ని విషయాల్లో కొంచెం కఠినంగా పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి. బట్ అవన్నీ కూడా దాటుకొని మనం దాన్ని అర్థం చేసుకుని వెంటనే టైంలో రిప్లై ఇచ్చామంటే దానంత ఈజీ పని ఇంకొకటి ఉండదు. అయితే 7 సాధారణమైన కారణాలు ఎందుచేత ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు నోటీసెస్ పంపిస్తారు అనే దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది, ఎప్పుడైతే మీ యొక్క ఐటీఆర్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని మీరు ఇచ్చిన గడువు ఆర్ ఇచ్చిన తేదీ లోపల కానీ ఫైల్ చేయకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు నోటీస్ని అందజేస్తారు. సో ఈ నోటీస్ ఆధారంగా ఆర్ ఈ నోటీస్ని సెక్షన్ 142(1) సబ్ క్లాస్ 1 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, సో ఈ సెక్షన్ ఆధారంగా మీకు కానీ నోటీస్ వచ్చింది అని అంటే దాని యొక్క అర్థం మీరు మీ
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని టైం లోపల ఫైల్ చేయలేదని. సో అసలు ఈ టైం ఏంటి? సో వివిధ రకాల కేసెస్ ఆర్ వివిధ రకాల అసెసీకి వివిధ రకాల టైం లైన్స్ ఉంటాయి. సో జనరల్గా ఇండివిజువల్స్కి ఎవరైతే ట్యాక్స్ ఆడిట్స్కి గురవరో వాళ్ళందరూ 31 జూలై లోపు చేయాలి. ట్యాక్స్ ఆడిట్ కేసెస్ కాబట్టి 30th of September లోపు ఫైల్ చేయాల్సి ఉంటుంది. మీరు కానీ టైం లోపల చేయకపోతే తప్పకుండా మీకు ఈ పర్టికులర్ నోటీస్ అనేది వస్తుంది. సో ఇది మీరు తప్పించుకోవాలి. ఆర్ దీని యొక్క ఆధారంగా అసలు పెనాల్టీ ఎంత ఉంటుంది? సో జనరల్గా మీరు ఒక సంవత్సరం 31 జూలై లోపు కానీ చేయకపోతే అదే సంవత్సరం 31 డిసెంబర్ వరకు టైం ఉంటుంది, కానీ మీరు పెనాల్టీని చెల్లించాలి. ఈ 31 జూలై నుంచి 31 డిసెంబర్ లోపు కానీ మీరు రిటర్న్స్ని ఫైల్ చేస్తే మీ యొక్క ఆదాయం 5 లక్షల కన్నా తక్కువైతే 1000 రూపాయలు, 5 లక్షల కన్నా ఎక్కువైతే 5000 రూపాయలని చెల్లించాల్సి ఉంటుంది. 31 డిసెంబర్ టైంని కూడా దాటేసిన తర్వాత మీరు ఐటీఆర్ని ఫైల్ చేయాలని అనుకుంటే 10,000 రూపీస్ పెనాల్టీతో పాటుగా మీరు ఐటీఆర్ని ఫైల్ చేయాలి. సో ఈ పర్టికులర్ నోటీస్ మీకు రాకుండా ఉండాలి అని అంటే టైం లైన్స్ని గుర్తుపెట్టుకోండి. అదే టైంకి మొత్తం అన్ని డాక్యుమెంట్స్ని మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్ ప్రూఫ్, వివిధ రకాల డాక్యుమెంట్స్ ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి అవసరమవుతాయో వాటన్నిటిని ఒక చోట జమ చేసుకుని వెంటనే మీ రిటర్న్స్ని ఫైల్ చేసుకుని ఈ టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా నోటీస్ రానివ్వకుండా చూసుకోండి. రెండవ కారణం, సో సాధారణంగా రిటర్న్స్ ఎలాగైతే టైంలో ఫైల్ చేయకపోతే వస్తాయో అలానే మీరు ఏదైతే వాల్యూని ఆర్ ఏదైతే ఇన్కమ్ని డిక్లేర్ చేస్తున్నారో అది కానీ మీకు యాక్చువల్గా వచ్చిన ఇన్కమ్ కన్నా వేరుగా ఉంటే తప్పకుండా మీకు ఐటీ వాళ్ళు నోటీస్ని అయితే పంపిస్తారు. సో ఇది ఏ సెక్షన్ ఆధారంగా వస్తుంది? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 139(9) అండ్ 143(1) ఈ 2 సెక్షన్స్ ఆధారంగా కానీ మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చినట్టయితే ఇమీడియట్గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఏదో మీరు డిక్లేర్ చేసిన మీ ఆదాయంలోనే అండ్ యాక్చువల్గా వచ్చిన దానికన్నా ఏదో డిఫరెన్స్ అనేది ఉంది. సో ఎలాగ డిఫరెన్స్ అనేది రావచ్చు? సో జనరల్గా మనకి ఏదైతే ఆదాయం అనేది ఉంటుందో మనం మన యొక్క పోర్టల్కి వెళ్ళి 26ASని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకుంటాం. కొన్నిసార్లు ఈ 26ASకిను మీకు వచ్చే Form 16 ఆర్ Form 16A ఎవరైతే మీకు ట్యాక్స్ని డిడక్ట్ చేసి ఈ పర్టికులర్ ఫామ్స్ని అందజేస్తారో ఈ రెండింటి మధ్యన ఎక్కువ వ్యత్యాసం అనేది ఉండకూడదు. కాకపోతే అటువంటి వ్యత్యాసాలు కానీ మీరు ఎదుర్కొంటే, మీరు కానీ ఆ వ్యత్యాసం చూశారు అని అంటే తప్పకుండా ఈ పర్టికులర్ డిస్క్రిపెన్సీకి ఎక్స్ప్లెనేషన్ ఏంటి, అసలు దీనికి వెనకుండే వివరణ ఏంటి అని అడుగుతూ ఐటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఒక నోటీస్ అనేది వచ్చేస్తుంది. సో దీన్ని మీరు వాళ్ళు ఇచ్చిన గడువులోగా రిప్లై చేయాల్సి ఉంటుంది. సపోజ్ మీరు కానీ ఏది ఆన్సర్ చేయకపోతే దీన్ని కూడా ఈ సెక్షన్ 142(1) సబ్ క్లాస్ 1 ఏదైతే మనం ఆ పెనాల్టీని చూసామో సేమ్ పెనాల్టీ అనేది అప్లై అవుతుంది. ఎంత అనుకుంటున్నారా? సో ఆ పర్టికులర్ అంటే మీరు కానీ ఈ వివరణ ఇవ్వకపోతే మీ యొక్క ఇన్కమ్స్ మధ్యన కానీ ఇటువంటి వ్యత్యాసం కానీ ఉన్నట్టయితే మీరు అసలు రిటర్న్ని ఫర్నిష్ చేయనట్టుగా ఆర్ రిటర్న్ని ఫైల్ చేయని వాళ్ళ కింద ఈ లిస్ట్లోకి వచ్చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, మీరు కానీ 31 జూలై నుంచి 31 డిసెంబర్ లోపు కానీ ఇది రెక్టిఫై చేస్తే మీ యొక్క పెనాల్టీ 5 lakhs కన్నా ఇన్కమ్ తక్కువ ఉన్నట్టయితే 1000 రూపీస్, 5 lakhs కన్నా ఎక్కువ ఉంటే 5000 రూపీస్ అండ్ అలానే 31 డిసెంబర్ కానీ దాటేసినట్టయితే 10,000 రూపీస్ పెనాల్టీని మీరు చెల్లించాల్సి వస్తుంది. సో ఇప్పుడు మూడవది కూడా సెక్షన్ 143(2) ఆధారంగా కానీ మీకు నోటీస్ వస్తే అప్పుడు ఈ మూడవ సెక్షన్ ఆర్ ఈ మూడవ కేటగిరీలోకి వస్తారు. సో ఈ మూడవ కేటగిరీలో ఆధారంగా కానీ చూస్తే సో ఇది రివ్యూ అండ్ ఇవాల్యుయేషన్. అంటే కొన్నిసార్లు మీరు ఏదైతే ఇన్కమ్ని డిక్లేర్ చేస్తున్నారో ఆర్ మీ యొక్క రిటర్న్స్ని ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొంచెం దగ్గరికి తీసుకుని ఏమైనా తప్పులు ఉన్నాయా అని వెతకడం అయితే మొదలు పెడతారు. అలా వెతికినప్పుడు వాళ్ళకి కానీ ఏదైనా ఒక తప్పు చిక్కినట్టయితే ఆర్ ఏదైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే దానికి ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ మీకు ఈ నోటీస్ ఈ పర్టికులర్ సెక్షన్ ద్వారా పంపిస్తారు. అయితే ఈ సెక్షన్ ఆర్ ఈ పర్టికులర్ నోటీస్ని వాళ్ళ నోటీస్లోనే ఇన్ని రోజుల్లోగా మీరు రిప్లై ఇవ్వాలి అని అంటూ చెప్తారు. సో ఆ పర్టికులర్ డేస్ లోపు మీరు కానీ రిప్లై ఇవ్వకపోతే 10,000 పెనాల్టీని మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక చిన్న సులువైన ఎగ్జాంపుల్ని చెప్తాను. మీరు కానీ హెచ్ఆర్ఏ ప్లస్ అలానే మీ యొక్క హోమ్ లోన్ మీద ఇంట్రెస్ట్ ఈ రెండింటిని కూడా క్లెయిమ్ చేస్తున్నారని అనుకుందాం. సో అప్పుడు వాళ్ళకి కానీ డౌట్ వస్తే వాళ్ళ నోటీస్ ఎలా ఉంటుంది అని అంటే ఈ రెండింటికి సంబంధించిన ప్రూఫ్ ఇవ్వండి. అంటే మీ సొంత ఇల్లు ఇంకో ఊర్లో అండ్ మీరు ఇంకొక చోట ఉండి ఇంకొక ఊర్లో ఉండి అద్దెకి తీసుకుని ఇల్లు ఈ వర్క్ పర్పస్గానే మీరు అక్కడ ఉంటున్నారు అండ్ దానిపైన మీరు అద్దె కడుతున్నారు. సో ఈ రెండింటికి సంబంధించిన కరెక్ట్ ప్రూఫ్స్ కానీ మీరు పెట్టుకున్నట్టయితేనే వాళ్ళకి ఈజీగా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతారు. సో ఇటువంటి నోటీసుల నుంచి తప్పించుకోవాలి, ఇటువంటి నోటీసులు రాకూడదంటే చాలా ఆనెస్ట్గా మీ యొక్క ప్రూఫ్స్ని చాలా భద్రంగా ఇయర్ బిగినింగ్లోనే ఆర్ లేకపోతే 31 జూలై కన్నా ముందు ఒక నెల ముందే అసలు కావాల్సినవన్నీ మీరు దగ్గర పెట్టుకున్నట్టయితే ఈ సమస్యని ఈజీగా దాటేయచ్చు.
అండ్ నెక్స్ట్ సో 4వ రీజన్ ఎందుకైతే ఐటీ నోటీసెస్ వస్తాయి అని అంటే సెక్షన్ 143(2) ఆధారంగా ఈ పర్టికులర్ నోటీస్ అనేది రావచ్చు. ఎందుకంటే కొన్ని హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేస్తే అంటే లాస్ట్ ఇయర్లోనే ఆర్థిక రీత్యా మీ యొక్క లావాదేవీలు వాళ్ళు ఇచ్చిన లిమిట్ కన్నా కొంచెం ఎక్కువ మోతాదులో జరిగితే అప్పుడు మీరు ఎంత అంటే ఇటువంటి ట్రాన్సాక్షన్స్ని మీరు డిస్క్లోజ్ చేసినప్పటికీ కూడా అసలు డబ్బులు ఎలాగొచ్చినాయి, మీరు ఈ డబ్బుల్ని ఎక్కడెక్కడ వాడారు అనే వివరణ కోసం కూడా ఒక్కొక్కసారి మీకు నోటీసులు అనేవి వస్తాయి. ఈ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అని దేన్ని అంటారు, ఒక 6ని హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అని అంటారు. గత 1 ఇయర్లో కానీ మీ క్రెడిట్ కార్డ్ని వాడుతూ మీరు వస్తువులు కానీ సేవల్ని కానీ 10 లక్షల కన్నా ఎక్కువ మోతాదులో కానీ తీసుకుని ఉంటుంటే అప్పుడు మీకు వస్తుంది. అండ్ మీ యొక్క క్రెడిట్ కార్డ్ డ్యూస్ని 1,00,000కి పైగా క్యాష్ రూపంలో కానీ మీరు చెల్లించుంటే వస్తుంది. అండ్ లాస్ట్ 1 ఇయర్లోనే వివిధ అకౌంట్స్లోనే మీరు క్యాష్ డిపాజిట్స్ 10 లక్షలు లేదా 10 లక్షల కన్నా పైన డిపాజిట్ చేస్తే వస్తుంది. అలానే టైం డిపాజిట్స్ ఏవైతే డిపాజిట్స్ మీరు 1 లేదా ఎక్కువ అకౌంట్స్లోని 10 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేస్తుంటే మీకు క్వశ్చన్స్ వస్తాయి. అండ్ లాస్ట్ ఇయర్లోని 30 లక్షల కన్నా ఎక్కువ ఖరీదు చేసే ఇమ్మూవబుల్ ప్రాపర్టీని మీరు అమ్మారు కొన్నారు అని అంటే ఇది హై వాల్యూ ట్రాన్సాక్షన్ కింద వస్తుంది. అండ్ అలానే మీ యొక్క షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, డిబెంచర్స్ వీటన్నిటి కొనుగోలు వాల్యూ కూడా 10 లక్షలు దాటితే మీకు ఇమీడియట్గా ఇది హై వాల్యూ ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళిపోతుంది. అండ్ అలానే ఈ ఫారెన్ కరెన్సీకి సంబంధించిన అన్ని ఫోరెక్స్వి లైక్ ట్రావెలర్స్ చెక్ కానీ ఫోరెక్స్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వీటి యొక్క వాల్యూ కూడా 10 లక్షల కన్నా ఎక్కువ దాటితే ఇవన్నీ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్లో వస్తాయి. అయితే మీరు ఒక సంవత్సరంలోని ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మొత్తం డీటెయిల్స్ని ముందే తీసుకుని AIS యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లోని ముందుగానే తెలియపరుచుంటారు. సో ఎప్పుడు మీరు కానీ ఐటీఆర్ ఫైల్ చేయడానికి కూర్చున్నట్టయితే మీ 26 AS తీసుకోవాలి. అండ్ అలానే మీ యొక్క AIS స్టేట్మెంట్ని తీసుకుని ఈ రెండింటి మధ్యన ఎటువంటి మిస్టేక్స్ ఆర్ ఎటువంటి మిస్ మ్యాచెస్ లేని విధంగా మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఫైల్ చేయాలి. సో ఈ పర్టికులర్ రిటర్న్ ఆర్ ఈ పర్టికులర్ సెక్షన్ ద్వారా మీకు కానీ నోటీస్ వచ్చినట్టయితే 21 రోజుల లోపు మీరు రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. అలా కానీ రిప్లై ఇవ్వకపోతే 10,000 జరిమానాని కట్టాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 5వ కారణం. సో 5వ కారణం ఏంటి అని అంటే మీ యొక్క స్పౌస్ పేరు మీద మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ని కానీ చేసి దానిపైన వచ్చే ఆదాయాన్ని మీ యొక్క ఇన్కంలో కలుపుకోకుండా వదిలేసి ఉంటే సో ఇది ఏంటి అని అంటే వాళ్ళ పేరు మీద చేసినా కూడా ఆ డబ్బులు మీ పరంగా ఆర్ మీ యొక్క డబ్బులే కాబట్టి దానిపైన వచ్చే ఇన్కమ్ని కూడా మీ రిటర్న్స్లో మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ డిస్క్లోజ్ చేయకుండా కానీ మీరు చేస్తే దాన్ని ట్యాక్స్ ఎవేషన్ కింద భావించి ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ని మీకు అందజేస్తారు. అయితే ఈ నోటీస్ వచ్చే సెక్షన్ 143(2). ఈ నోటీస్కి మీరు కానీ రిప్లై వాళ్ళు కేటాయించిన టైం లోపు కానీ ఇవ్వకపోతే 10,000 రూపీస్ పెనాల్టీని మీరు చెల్లించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 6వది సెక్షన్ 245 ఆధారంగా మీకు కానీ నోటీస్ వచ్చినట్టయితే దాని నుంచి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే గతంలో చెల్లించాల్సిన ట్యాక్స్లు కానీ ఏదైనా పెనాల్టీస్ కానీ ఇంట్రెస్ట్లు కానీ ఇవేవి చెల్లించకుండా ఆ బ్యాలెన్స్ని అలాగే పెట్టేసి కరెంట్ ఇయర్లో మీరు ఫైల్ చేసినప్పుడు ఒక రీఫండ్ని క్లెయిమ్ చేసుకుని ఉండొచ్చు. అయితే కరెంట్ ఇయర్లో మీకు కరెక్ట్గా రీఫండ్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు సెక్షన్ 245లో మీకు నోటీస్ పంపించారంటే దానికి అర్థం మీరు గతంలో కట్టవలసిన చాలా డ్యూస్ అనేవి ఉన్నాయి, ఇప్పుడు మీకు వచ్చే రీఫండ్ని మేము దీనికి అగేన్స్ట్గా అడ్జస్ట్ చేసుకుంటామని. సో మీరు దీనికి ఎటువంటి కారణాలు ఇస్తారు అనేది చూసుకుని దానికి రిప్లై మీ దగ్గర ఉంటే తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. లేదు అని అంటే 30 days లోపు మీరు కానీ రిప్లై ఇవ్వకపోతే మీకు పెనాల్టీ లాంటివి రావు, కానీ మీరు మీ యొక్క రీఫండ్ని ఈ పాత డ్యూస్కి వాళ్ళకే అడ్జస్ట్ చేసేస్తారనమాట. సో మీరు కానీ 30 days లోపు రిప్లై ఇవ్వకపోతే మీ యొక్క రీఫండ్ ఏదైతే మీరు ఈ ఇయర్కి మీకు లభిస్తుందో ఆర్ మీకు వర్తిస్తుందో ఆ రీఫండ్ని మీ యొక్క పాత డ్యూస్కి అగేన్స్ట్గా వాళ్ళు అడ్జస్ట్ చేసేస్తారనమాట. సో అసలు లాస్ట్ రీజన్ ఎందువల్ల ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు నోటీసులు అందజేస్తారు అంటే సెక్షన్ 147 ఆధారంగా. ఈ సెక్షన్ 147 ఆధారంగా మీరు పాతగా ఫైల్ చేసిన ఐటీఆర్ రిటర్న్స్లోని ఏదైనా ఒక క్రైటీరియాని ఎంచుకొని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా క్షుణ్ణంగా మీ యొక్క ఐటీఆర్ని పరిశీలించి ఏదైనా ఒక రీజన్ చేత మీరు కానీ డిస్క్లోజ్ చేయలేదు ఇన్కమ్ని ఆర్ లేకపోతే ఎక్స్ట్రా ఎగ్జామ్షన్స్ని డిడక్షన్స్ని క్లెయిమ్ చేశారు, ప్రూఫ్స్ కావాలి వాటి కోసం, ఆర్ ఇంకో సోర్స్ నుంచి ఇన్కమ్ ఉంది కానీ ఆ విషయాలు వాళ్ళకి తెలిసి మీరు అది కానీ డిక్లేర్ చేయకపోతే సో ఎక్కడన్నా వాళ్ళు ఫ్రాడ్ని కానీ సస్పెక్ట్ చేసినట్టయితే ఈ సెక్షన్లో మీకు నోటీస్ని పంపిస్తారు. ఇక్కడి నుంచి కానీ మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రాకూడదు అని అంటే మీరే ఆనెస్ట్గా డిలిజెంట్గా అస్సలు ముందు జాగ్రత్తగానే అన్ని డాక్యుమెంట్స్ని పెట్టుకుని మీరు ఇక్కడ రిటర్న్ ఫైల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు మనం రీజన్స్ని అర్థం చేసుకున్నాం కదా, సో ఇప్పుడు అసలు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటిగా మీకు ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ నోటీస్ వస్తే కంగారు పడకండి. అసలు ఆ నోటీస్ని తీసుకుని చదివి నేను చెప్పిన ఈ 7 సెక్షన్స్లో ఆర్ 7 కారణాల చేతైనా వచ్చింది నోటీస్,
ఎన్ని రోజులు గడువు ఉందని తెలుసుకోండి. అండ్ అలాగానే చేయకపోతే ఇప్పుడు ఎంత పెనాల్టీ మీరు చెల్లించాల్సి వస్తుందని ఒక ఫెయిర్ ఐడియా వచ్చేసింది కదా. సో వీటిని ఫస్ట్ తెలుసుకోండి. అండ్ దాని తర్వాత మీ యొక్క ఆన్సర్స్ని రెడీగా పెట్టుకోండి. ఇలా ఆన్సర్స్ని రెడీగా పెట్టుకుని ప్రూఫ్స్ అన్నిటిని మీరు ఒక చోట పెట్టుకున్న తర్వాత రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. సో రిప్లై ఎలాగే చేయాలి? సో దీనికి ఒక 10 స్టెప్స్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మొదట incometax.gov.in సో ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళిపోయి మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ని వేసి ఎంటర్ అయిపోండి. మీ యొక్క డాష్బోర్డ్ని మీ డాష్బోర్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పెండింగ్ యాక్షన్స్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. పెండింగ్ యాక్షన్స్ని క్లిక్ చేసుకుని ఈ ప్రొసీడింగ్స్ అనే ట్యాబ్ని క్లిక్ చేయండి. ఈ ప్రొసీడింగ్స్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఏవైతే నోటీసులు మీ యొక్క ప్యాన్కి అగెయిన్స్ట్గా వచ్చుంటాయో అన్ని నోటీసెస్ అక్కడ డిస్ప్లే అవుతాయి. సో మీరు కానీ వ్యూ చేయాలనుకుంటే దాన్ని క్లిక్ చేయొచ్చు ఆర్ డౌన్లోడ్ కూడా చేసుకుని మీ యొక్క సిస్టమ్స్లోనే పెట్టుకోవచ్చు. సో ఇలాగ మీరు ఏదైతే నోటీస్కి అగెయిన్స్ట్గా రిప్లై ఇవ్వాలి అని అనుకుంటున్నారో సబ్మిట్ రెస్పాన్స్ ఆర్ సబ్మిట్ యువర్ రిప్లై అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఐ అగ్రీ ఆర్ ఐ డిసగ్రీ అని చేసుకోవచ్చు. సపోజ్ కానీ మీరు అగ్రీ చేసుకుంటున్నట్టయితే దీనికి రెస్పాన్స్ మీరు 2 విధాలుగా ఆన్లైన్లోనే సబ్మిట్ చేయొచ్చు, ఆఫ్లైన్లోనే చేయొచ్చు. ఆన్లైన్ అంటే అక్కడికక్కడే ఐటీఆర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు కావాల్సిన చేంజెస్ ఆర్ నెసెసరీ చేంజెస్ని చేసేసి మీ రిటర్న్ని అక్కడే సబ్మిట్ చేయొచ్చు. అలా కాదు అని అనుకుంటే ఆఫ్లైన్ మోడ్లోని ఏదైనా XML ఆర్ JSON ఫైల్ని కూడా మీరు ఇంతకు ముందే అవి కరెక్ట్ చేసుకుని పెట్టుకుని దాన్ని మాత్రమే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు కానీ డిసగ్రీలోకి వెళ్ళారు అని అంటే ఐ డోంట్ అగ్రీ, మీరు చెప్పే రీజన్స్ నాకు అది వర్తించదు, సో నేను డిసగ్రీ చేస్తున్నానంటే మీకు వెంటనే ఒక డ్రాప్ డౌన్ మెన్యూ కనపడుతుంది. సో ఇక్కడ ఏ కారణం చేత మీరు డిసగ్రీ చేస్తున్నారని వివిధ రకాల కారణాలు డిస్ప్లే అవుతాయి. సో మీ యొక్క రెస్పాన్స్ని అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చేయవలసిందల్లా డిక్లరేషన్ బాక్స్. సో ఇవన్నీ నేను తెలిసే చేస్తున్నాను అని మీ చేత మీరు డిక్లరేషన్ ఇస్తూ ఆ డిక్లరేషన్ టిక్ బాక్స్ని మీరు సబ్మిట్ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఈ వెరిఫై చేసిన తర్వాత మీకు సక్సెస్ మెసేజ్ వస్తుంది. అండ్ ఏదైతే మీ యొక్క ఈమెయిల్ ఐడిని మీరు ఈ పోర్టల్ మీద రిజిస్టర్ చేసుకుంటారో వాటికి కూడా మెసేజ్ వస్తుంది. సో ఆ పర్టికులర్ ఫ్యూచర్ కోసం ఆర్ భవిష్యత్తులోని దీన్ని వాడుకోవడానికి ఈ ఐడి అనేది సేవ్ చేసి పెట్టుకోండి. సో ఈ విధంగా మీరు రిప్లై అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇటీవలే ఈ పర్టికులర్ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసుల ద్వారా ఆర్ ఇన్కమ్ ట్యాక్సెస్ నోటీస్ మీద కూడా ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయండి. మీకు కానీ రీఫండ్ రావాల్సింది ఉన్నట్టయితే మీకు ఇప్పుడు ఒక ఫేక్ మెసేజెస్ లాంటివి ఎక్కడైతే ఫిషింగ్ లింక్స్ ఉండే ఫేక్ మెసేజెస్ వస్తున్నాయి. అంటే మీరు కానీ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకున్నట్టయితే వెరిఫై యువర్ బ్యాంక్ డీటెయిల్స్, మీకు ఇంత రీఫండ్ అనేది ప్రాసెస్ డ్యూలో ఉంది, వెరిఫై చేసుకున్న వెంటనే మీకు రీఫండ్ లభిస్తుంది అని వస్తున్నాయన్నమాట. కానీ ఇటువంటి మెసేజెస్ ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే పంపించరండి. అండ్ వాళ్ళు కూడా దీని మీద ఎక్కువగా అవగాహన క్రియేట్ చేయాలని వివిధ రకాలుగా మనకి చెప్తున్నారు. సో ఇదే ఐటీ నోటీసెస్ ఈ పర్టికులర్ వీడియోలోనే మేము ఈ ఫ్రాడ్ గురించి కూడా ఇంక్లూడ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నాము అని అంటే చాలామంది డబ్బులు అనేవి ఇలా కోల్పోతున్నారు. ఎప్పుడైతే ఇటువంటి ఫిషింగ్ లింక్స్ అనేవి వస్తుందో మీరు ఆ లింక్ని ఇట్లా టచ్ చేస్తే చాలు మొత్తం మీ అకౌంట్ నుంచి డబ్బులు అయితే ఎగిరిపోతున్నాయి. సో ఇటువంటి వాటి గురించి కూడా చాలా తెలివిగా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి మెసేజెస్ అనేవి మీ ఐటీ వాళ్ళు కానీ ఎవరు కానీ లింక్ని క్లిక్ చేసుకుని బ్యాంక్ అకౌంట్ని వెరిఫై చేసుకోండి ఇట్లా ఎప్పుడు పంపించరు. సో మీకు కానీ మీ రీఫండ్ స్టేటస్ని చూడాలి అని అంటే మీ యొక్క పోర్టల్లో వెళ్ళి మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి మీరు తప్పకుండా చూసి తెలుసుకోవచ్చు. సో ఇవ్వండి ఐటీ నోటీసెస్ అంటే ఏంటి, ఏ కారణాల చేత మీకు రావచ్చు, ఏ టైం ఆర్ ఏ డేస్లోగా ఎన్ని డేస్లోగా మీరు దానికి రిప్లై ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎటువంటి జరిమానాలని ఎదుర్కోవాలి, అండ్ అర్థం చేసుకున్నాక ఎలా మీరు రెస్పాండ్ అయ్యి ఫైల్ చేయాలని. అండ్ తప్పకుండా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని ఆశిస్తూ ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్టింగ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.